ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నితిక్ష వ్లాగ్స్. ఇవాళైతే నేను తిరుమలకైతే వెళ్తున్నాను. మా ఇంటి నుంచి కాచిగూడ వరకైతే క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అండ్ కాచిగూడ టు రేణిగుంట వరకు అయితే ట్రైన్లో వచ్చాము. స్టేషన్ నుంచి బస్ స్టాప్కి వచ్చి అండ్ అక్కడ నుంచి బస్ అయితే ఎక్కాము. డైరెక్ట్ తిరుమలలో దింపుతుంది. అండ్ ఈ బస్ మధ్యలో చెకింగ్ కోసం అయితే ఆపుతారు. మనం తీసుకెళ్ళిన లగేజ్ అండ్ మనల్ని కూడా చెక్ చేస్తారు. చెకింగ్ అయ్యాక మళ్ళీ అదే బస్లో ఎక్కాలి. డైరెక్ట్ తిరుమలలో దింపుతుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు తిరుమల బస్లోనే ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, కొండలైతే కనిపిస్తున్నాయి. ఈ తిరుమలలో 7 కొండల చరిత్ర అయితే చాలా పురాతనమైనది. ఇవి సప్తగిరి అని కూడా పిలుస్తారంట ఈ 7 కొండల్ని. దీన్ని శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడు 7 పడగలని పురాణం చెప్తుందంట. ఈ 7 కొండల పేర్లైతే 7 శిఖరాలు: శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి అండ్ వెంకటాద్రి అంట ఫ్రెండ్స్. రేణిగుంట స్టేషన్ నుంచి తిరుమలకైతే ఒక 20 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ మేము ఇప్పుడైతే కొండలైతే ఎక్కేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, బస్లో అయితే వెళ్తున్నాం. అండ్ ఇప్పుడైతే తిరుమలకి వెళ్ళేలోపు ఆ తిరుమల గురించి కొన్ని చిన్న చిన్న స్టోరీస్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. శ్రీనివాసుడు తిరుమలలో ఎందుకు నిలిచాడో తెలుసా? కలియుగంలో భక్తులకు ప్రత్యక్ష దైవంగా దర్శనం ఇవ్వడం కోసం శ్రీనివాసుడు వెంకటేశ్వరుడిగా తాను ప్రతిష్ఠించాడంట. ఈ ఆలయానికి అయితే 1000 సంవత్సరాల అబోవ్ ఇయర్స్ చరిత్ర అయితే ఉందంట ఫ్రెండ్స్. 9వ శతాబ్దంలో పల్లవులు ఆలయ నిర్మాణం ప్రారంభించారంట. అండ్ 10 నుంచి 12 శతాబ్దంలో చోళులు, పాండ్యులు అభివృద్ధి చేశారంట ఈ ఆలయాన్ని. అండ్ 15వ శతాబ్దంలో విజయనగర రాజులు, ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయలు ఆలయాన్ని మరింత మంచిగా చేశారంట ఫ్రెండ్స్. చూడండి, వైబ్స్ అయితే చాలా బాగుంది. వెదర్ అండ్ ఈ నేచర్ని అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఈ కొండల మధ్యలో నుంచి ఈ బస్లో వెళ్ళడం అయితే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. మేమైతే ఆర్టీసీ బస్సే ఎక్కాము. కార్లో కూడా వెళ్ళొచ్చు. జర్నీ అయితే చాలా బాగా అనిపించింది. మార్నింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగుండే. సుప్రభాతాలు వినుకుంటూ బస్లో అయితే ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్. టర్నింగ్స్ అయితే చాలా ఉన్నాయి. కొంచెం భయం కూడా అనిపించింది. బట్ చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిరుమలకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే తిరుమల ఆలయ రహస్యాల గురించి అయితే కొన్ని విషయాలైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. శ్రీవారి విగ్రహం శాశ్వతంగా తడిగానే ఉంటుందంట. ఎందుకంటే ఆలయ అర్చకులు ప్రతిరోజు చందనం, గంధం అండ్ నూనె రాస్తారు. కానీ విగ్రహం లోపల నుంచి కూడా తేమ వెళ్తూనే ఉంటుందంట. దీని వెనకాల ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని నమ్ముతారు ఇక్కడ భక్తులైతే. శ్రీ మహావిష్ణువు భూలోకంలోకి రావడానికి కారణం ఏమిటంటే, ఒకసారి శ్రీ మహాలక్ష్మీదేవి విష్ణువు గారిని తప్పించి భూలోకంలోకి వెళ్ళింది. ఆమె తిరిగి రావడానికి మహావిష్ణువు తిరుమల కొండపై శ్రీనివాసుడిగా అవతరించాడంట. అండ్ ఇప్పుడైతే మేము 7 కొండలు మొత్తం అయితే ఎక్కేసాము. పైనకైతే వచ్చేసాము. కొండపైనకి కొంచెం ముందుకెళ్తే వచ్చేస్తుంది తిరుమల అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఎంట్రన్స్ దగ్గర స్టార్ట్ అయ్యాము. ఎంట్రీ దగ్గరకైతే వచ్చేసాము తిరుమలది. కొంచెం ముందుకెళ్తే తిరుమల కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ బస్ దిగోలోపు అయితే శ్రీనివాసుడు అండ్ పద్మావతి దేవి వివాహం గురించి అయితే తెలుసుకుందాం. శ్రీనివాసుడు చోళ రాజ కుమార్తె అయిన పద్మావతి దేవిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం కోసం కుబేరుడి వద్ద రుణం తీసుకున్నాడంట. భక్తుల హుండీ ద్వారా కానుకలు సమర్పించడం ఈ రుణాన్ని తీర్చడానికేనని నమ్ముతారు. ఈ తిరుమలలో అయితే రూమ్స్ దొరకడం చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. సో అందుకనే ముందే బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో రూమ్స్ అయితే. మేమైతే ముందే బుక్ చేసుకొని వెళ్ళాము 2 డేస్ ముందే. ఇప్పుడైతే మేము తిరుమలకు వచ్చేసాం. అక్కడ నుంచి అన్నప్రసాదం దగ్గరకైతే వచ్చాం ఫ్రెండ్స్. తిరుమల పేరు వినగానే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం గుర్తొస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ గుర్తొచ్చేది అన్నప్రసాదం. ఈ అన్నప్రసాదం ప్రతిరోజు లక్షలాది మంది భక్తులైతే ఫ్రీ భోజనం అందిస్తుందంట.
అండ్ అన్నదానం మహాదానం అన్న తత్వాన్ని పాటిస్తూ టీటీడీ అన్నప్రసాద కేంద్రం 1985లో ప్రారంభించారు. అండ్ ఇది మినిమం రోజుకి 5,000 మంది భక్తులకు పైగా ఒకేసారి భోజనం అందిస్తుందంట. అండ్ టికెట్ లాంటిదైతే ఏం లేదు ఫ్రెండ్స్, ఫ్రీగానే తినొచ్చు. అండ్ ఇక్కడ డైలీ 2 లక్షల మందికి పైగా ఫ్రీ భోజనం అయితే చేస్తున్నారు. మనకి ఫుడ్ అయితే రైస్, సాంబారు, స్వీట్ పొంగలు, వెజిటేబుల్ కర్రీ, పులిహోర లాంటిది పెడతారు. చూడండి ఫ్రెండ్స్, ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫ్రీ భోజనం అయినా సరే చాలా టేస్టీగా ఉన్నది ఫ్రెండ్స్. మేమైతే ఫస్ట్ రాగానే ఫ్రెష్ అప్ అయ్యి అన్నదానం దగ్గరికే వచ్చాము. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది తింటున్నారు. అండ్ ఒకేసారి అని కాకుండా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కూడా లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ పెడతారు ఫ్రెండ్స్. చూడండి భోజనం అయితే చాలా బాగుంది. సాంబారు, రైసు, టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. సో భోజనం అయిపోగానే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా నితిక్ష పాపకి అయితే తిరుమలలో తలనీలాలు అయితే ఇచ్చాము, మొక్కు ఉండే. అండ్ ఈ తలనీలాలకు టోకెన్ లాగా టికెట్ లాంటిది తీసుకోవాలి. ఫ్రీయే, డబ్బులు అయితే ఏం లేదు. టికెట్కి అండ్ తలనీలాలు తీసాక మన ఖుషి కొద్దీ నచ్చితే కట్నం లాంటిది ఏమైనా ఇవ్వచ్చు. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము. అసలు శ్రీనివాసుడికి తలనీలాలే మొక్కుబడిగా ఎందుకు ఇస్తారంటే, మనిషి తెలిసి తెలియక చేసే పాపాలన్నీ కూడా జుట్టుని ఆశ్రయించి ఉంటాయంట. అందుకే తలనీలాలు ఇస్తే మనం చేసే పాపాలన్నీ పోయి మనల్ని పవిత్రం చేస్తుందంట. అండ్ పసిపిల్లల గండాలు కూడా పోతాయంట పుట్టు వెంట్రుకలు ఆ గోవిందుడికి ఇస్తే. చూడండి ఫ్రెండ్స్, నైట్ టైం అయినా కూడా చాలామంది భక్తులైతే ఉన్నారు. అండ్ తిరుమల దర్శనానికైతే చాలా రకాల దర్శనం ఎంట్రీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే సర్వదర్శనం అంట, అంటే ఫ్రీ దర్శనం. ఇదైతే బేసిక్ లైన్, చాలా టైం అయితే పడుతుంది. మినిమం 8 అవర్స్ వరకు అయితే పడుతుంది రద్దీ ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దివ్య దర్శనము, కాలినడకన భక్తులకు ప్రత్యేక దర్శనం అయితే ఉంటుందంట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సప్తగిరి దర్శనము, ఇది ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళాలంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి విఐపి దర్శనము, ఇది స్పెషల్ దర్శనం ఫ్రెండ్స్. అండ్ శీఘ్ర దర్శనము అంటే 300 రూపీస్ టికెట్ దర్శనం అంటారు చూడండి, ఇది ఫాస్ట్గా దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అఖండ హరినామ సంకీర్తనం అయితే నడుస్తుంది. అక్కడ కీర్తనలు అయితే పాడుతున్నారు అక్కడ కూర్చొని. చాలామంది భక్తులైతే ఉన్నారు. ఇక్కడ సైడ్ అయితే అందరూ పడుకొని ఉన్నారు చూడండి. మేము ప్రజెంట్ అయితే మా నితిక్ష పాపకి తలనీలాలు ఇవ్వడానికైతే వెళ్తున్నాము పైనకి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ పైనే తలనీలాలు ఇవ్వాలి. ఇప్పుడైతే వెళ్తున్నాము, స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, వెళ్ళాలి. మా పాపకైతే తలనీలాలు అయితే తీసాము. అండ్ మార్నింగ్ అయ్యాక దర్శనం కోసం అయితే స్టార్ట్ అవుతున్నాము. చూడండి, ఒక్కసారి ఈ తిరుమలకి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే అసలు చెప్పలేము, అంత బాగా అనిపించింది మాకైతే. ఈ వెదరు అండ్ ఇక్కడ నామాలు చాలా బాగా అయితే అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆడవాళ్ళు అయితే పూలు పెట్టుకొని దర్శనానికి లోపలికి అయితే వెళ్ళకూడదు ఫ్రెండ్స్. మాకు తెలియక మేము పూలు పెట్టుకొని లోపలికి వెళ్తే తీపించారు, మళ్ళీ బయటికి వచ్చాక పెట్టుకోమని చెప్పారు. అండ్ ఈ తిరుమలలో శ్రీవారి దర్శనమే కాకుండా శ్రీవారి పాదాలు, శిలాతోరణం, శ్రీవారి చక్రతీర్థము, శివాలయము, ఆకాశగంగ లాంటివి చాలా ఉన్నాయి. అండ్ అక్కడికి కూడా వెళ్ళాము. అండ్ వాటి అప్డేట్ కోసం అయితే నెక్స్ట్ వ్లాగ్ని అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. నా వీడియోస్ అన్నిటినీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ కూడా చేయండి. మా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్, చాలా తొందరగానే అయిపోయింది. ఎందుకంటే మేమైతే విఐపి బ్రేక్ దర్శనానికి అయితే వెళ్ళాము, 1 అవర్లో అయిపోయింది. నాకైతే చాలా దగ్గర నుంచి దర్శనం అయింది. దేవుణ్ణి మస్తు దగ్గర నుంచి చూసిన మస్తు మంచిగా అనిపించింది, చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది ఫ్రెండ్స్.
ఇదైతే తిరుమల లడ్డు చూడండి ఫ్రెండ్స్. తిరుమల లడ్డూలో కూడా 3 రకాలు ఉన్నాయి. చిన్న లడ్డు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న వారికి ఫ్రీగా ఒక లడ్డు ఇస్తారు. అండ్ మధ్య రకం లడ్డు ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. 50 రూపీస్ పెట్టి తీసుకోవాలి ఒక లడ్డు. అండ్ పెద్ద లడ్డు కూడా ఉంటాయి. ఒక లడ్డుకి 200 రూపీస్ అయితే ఉంటుందంట ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.